ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ని కూడా ఇటు మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. సిలువ ఈ యొక్క పదము, ఈ మాట మొదటి శతాబ్దంలో ఉంటున్న రోమన్ సామ్రాజ్యంలో అతి భయంకరమైన మాటగాను, వినకూడని మాటగా ఈ పదము లేదా మాట సిలువ అనేది వారు ఆ విధముగా గమనించేవారై ఉంటున్నారు. చరిత్రకారులు కథనం ప్రకారంగా ఒక వ్యక్తి శిలువ మరణము పొందడానికి సిద్ధపడినప్పుడు అతడికి కేవలము ఒక వుడెన్ క్రాస్గా అందించిన మాత్రమే కాదు, అది సుమారు 100 పౌండ్ల బరువు గల శిలువను వారు తన కొరడా దెబ్బలతో ఆ గాయములతో ఉంటున్న భుజములపై మోయడానికి ఇచ్చేవారై ఉంటారు. అక్కడున్న ప్రజలందరూ కూడా వారిని జాలితో చూచేవారిగా ఉండరు, కానీ అసహ్యకరముగా అవహేళన చేస్తూ వారిని నానా మాటలు అనే వారిగా ఉన్నట్లుగా చూస్తాం. ఆనాడు సిలువను భుజమునకు వేసుకొని ఉండేవారు. దాని యొక్క అర్థము, భావము ఏంటంటే, నా ప్రాణమును, నా అహంకారమును, నా భవిష్యత్తును అన్నీ అంతమవుతున్నది, మరణించబోతున్నది, ముగించనయుంటున్నది అంటూ వారు బహిరంగంగా, బాహాటముగా ప్రకటన చేయడమే ఈ శిలువ యాత్రగా గమనించిన వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభులవారు తను ఇచ్చిన మాటలను, తను అందించిన ఆజ్ఞలలో అనుసరించుచున్నామని చెప్పుకుంటూ మన భుజములపైన ఆ శిలువ భారమును మనకు లేదని ఉన్నట్లయితే మనము మన యొక్క నడవడికను, మన యొక్క క్రైస్తవ విశ్వాసమును ఒకసారి పరిశీలించుకోవాలి అంటూ నేడు జ్ఞాపకం చేస్తుంటున్నది. మనము అనేకమైన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల్లోని భావమును మనకు నచ్చినట్లుగా మార్చుకునే వారిగా ఉంటాం. గ్రీకు భాషలో అపర్ణమై అనే ఒక పదము తన్ను తాను తగ్గించుకొనడం లేదా ఉపేక్షించుకోవడం అంటే, కేవలము ఈ 40 రోజుల పాటు ఈ మండల కాలము మట్టుకు మనని మనము ఉపేక్షించుకోవాలి అని అర్థం కాదు. ఇష్టమైన ఆహారాన్ని వదిలేయడము అని కాదు. ఏదైనా తీవ్రమైనది దానికి దూరం అవ్వాలి అనే ఆలోచన కాదు. చెడ్డ పనులను, చెడ్డ ఆలోచనలను మానివేయాలి అనే పదము కాదు. ఇది సంపూర్ణమైన నిరాకరణ తెలపడం. ఏ విధముగా అయితే పేతురు యేసుక్రీస్తు ప్రభులవారు అప్పగింపబడుతున్న సందర్భంలో నేను ఎరుగను అంటూ ముమ్మారు తృణీకరించిన విధముగా ఈ లోక భోగములను, ఈ లోక పాత స్వభావంని, వాటినన్నిటిని కూడా మనము కూడా ఎరగని వారిగా జీవించు వారిగా ఉండాలి. అదే తన్ను తాను ఉపేక్షించుకోవడం. లెంట్ కాలం అనేది మన అహము, అహంకారము, అసూయని అంత్యక్రియలను జరిగించడమే. మన హృదయంలో సింహాసనము పైన నేను అనే వ్యక్తిని పడద్రోసి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆసీనుడుగవ్వని ఆహ్వానము తెలుపుతూ తనను అంగీకరించిన వారిగా ఇదే నిజమైన శిష్యత్వమును యొక్క యాత్రను ప్రారంభించుకొనడం. ప్రియులరా, ఇదే మాట లూకా భక్తుడు ఒక అద్భుతమైన మాటను రాసిన వాడిగా ఉంటున్నాడు. ఎక్కడైతే మార్కు సువార్తలో ఈ ఒక్క పదము విడిచిపెట్టి రాసిన మాట, లూకా భక్తుడు దానిని జోడించి రాసిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటే, అనుదినము. ఉపేక్షించుకోవడము అంటే కేవలము ఒకానొక సందర్భంలో, సమయంలో మాత్రమేనా, ఒకానొక కాలంలో మాత్రమేనా, ఒక అలవాటులో మాత్రమేనా, ఒక పద్ధతిలోన మాత్రమేనా అని కాదు, కానీ ప్రతి దినమును, ప్రతి క్షణమును, ప్రతి విషయంలోనూ తన్ను తాను ఉపేక్షించుకోవాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఉదయాన్నే లేచినప్పుడు మనము ఉపేక్షించుకున్న వారిగా, మన పని స్థలాల్లో మనకు వ్యంగ్యముగాను, అసహ్యముగాను
దుష్టులుగాను శత్రులుగా వారు ప్రవర్తించినప్పుడు అప్పుడు ఆ సిలువను మోసుకుంటూ మనలను మనము ఉపేక్షించుకొని వారిగా ఉండాలి. లేదా ఎవరైనా తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఎవరైనా మన పక్షమున తప్పు జరిగినప్పటికీ కూడా ఆ క్షణంలో మనము సిలువను ఎత్తుకోవడమే నిజమైన శిష్యత్వం. ప్రియులరా, ఒక భక్తుడు ఏమంటాడు అంటే, మనము పొందే ఆయాసము, దుఃఖమును, అవమానమును, అన్యాయము ఈ లోకంలో యేసుక్రీస్తు పొందుకున్న ఆ సిలువ మరణము కింద ఓ కొద్దిపాటి మాత్రమే ఉంటున్నది. అది దేనికి కూడా సరితూగదు. కాబట్టి అంతటి దేవుడే మన రక్షణ కోసమని ముందున్న అవమానము కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆ అవమానంను నిర్లక్ష్యము చేసి మరణము పొందేంతగా విధేయత చూపించిన దేవుడు మనం ఇంకెంత విధేయతను చూపెట్టు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ అనేది మెడలో వేసుకునే అలంకార వస్తువు మాత్రమే కాదు, అది మన హృదయమును హత్తుకొని జీవించు వారిగా కలిగి ఉండాల్సిన విశ్వాసమును అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి ప్రియులరా, ఈ మండల కాలము ఉద్దేశము మనలని మనము హింసించుకోవడము కాదు, కానీ అది మనకు విముక్తిని ప్రసాదించడము అనేదే దైవ యొక్క నిర్దేశితమైన ఈ కాలమై ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభులవారు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే తన ప్రాణమును రక్షించుకున్న వాడిగా ఉంటాడో తన్ను తాను పోగొట్టుకుని వారిగా ఉంటారు. ఎవరైతే వారి యొక్క జీవితంలో ఉపేక్షించుకుని వారిగా ఉంటారో వారి జీవితంలో యేసుక్రీస్తునందు జీవముగా ప్రాణముగా నిలిచి ఉంటది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, అందున బట్టే పునరుద్ధానానికి కావాల్సినది సిలువ. అదే విధముగా ఒక క్రైస్తవుడు సిలువ లేని జీవితము, సిలువ మోయలేని జీవితము విలువ లేని జీవితమై ఉంటున్నది. కాబట్టి ప్రియులరా, ఈరోజు సిలువ అనేది కేవలము అది మోసేది మాత్రమే కాదు, మనల్ని మనము కూడా తనలో ఉపేక్షించుకుంటూ ప్రతిదినమును ఆ సిలువను మోసుకుంటూ తన గుణాతిశయములను ప్రచురము చేసే సాధనముగా, సాక్ష్యముగా మనలను దీవించి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, ఒకనాడు సిలువ అన్న పదమును ఉచ్చరించడానికి కూడా ఆలోచించేవారిగా ఉంటారు. కానీ ప్రభా, ఏదైతే భయంకరముగా, ఏదైతే నిర్లక్ష్యముగా, ఏదైతే అవమానకరముగా ఉంటున్నదో దానినే నీవు ఆనందకరముగాను, ఆశీర్వాదకరముగాను, ఆదుకొనే విధముగాను, హక్కున చేర్చుకునే స్థలముగాను నీవు దాన్ని ప్రతిష్ఠించిన దేవుడవై ఉంటున్నావు. మా ప్రియ పరలోకపు తండ్రి, నా తండ్రి, ఈ యొక్క మండల కాలంలో ఆ సిలువ తట్టు మేము కనులెత్తి చూస్తూ ప్రభా, వాటి దగ్గరికి మేము ప్రయాణమై నడుస్తుండగా ఈ యాత్ర అంతట్లో నీవు మాకు తోడుగుండండి. మరి ముఖ్యంగా ఈ మండల కాలంలో ప్రభా, మా విశ్వాస జీవితములను పునరుద్ధరణ చేసుకుంటూ నూతన పరుచుకుంటూ నీ దృష్టికి అంగీకార యోగ్యంగా కలిగిన జీవితము మేము అనుసరిస్తూ నీ వాక్యమును ఆచరణలలో మేము మా జీవితంలో కొనసాగించుకుంటూ ప్రభా, నిత్యము నిన్ను సంతోషపెట్టే సాక్షులుగా మేముండులాగున నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చివరికి నష్టపోయిన వారిగా, ఓడిపోయిన వారిగా ఉన్నవారిగా ఉంటున్నాం. కాబట్టి నా తండ్రి, నీవు ఆ ఒక మరణమును, ఆ ఓటమిని, ఆ ఒక ఆయాసమును, ఆ వేదనను భరించి ఉంటున్నావు. దానిని బట్టి మాకు స్వస్థతను, సమాధానమును, సాక్ష్యమును నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఈ మడల కాలము మేము ధ్యానం చేస్తుండగా మా ధ్యానంలో మా విశ్వాసమును వృద్ధి చేసుకుంటూ నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండే జీవితమును మా అందరికీ అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.